హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో రూరల్ అర్బన్ ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుందాం. రూరల్ ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ కానీ మీరు పరిశీలించినట్టుగా అయితే కంప్లీట్ ఫర్నిచర్తోని ఒక్క స్కూల్ కూడాను అందుబాటులో ఉందని నేను అనుకోవట్లేదు. అంటే గ్రంథాలయాలు ఉండవు. గ్రంథాలయాలు ఉంటే ల్యాబొరేటరీలు ఉండే అవకాశం అనేవి కనిపించదు. లాక్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడాను ఇక్కడే ఉంటుంది. లాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. మామూలు విషయం కూడా కాదు. అవుట్డేటెడ్ కరికులం అనేది ఇక్కడ ఉంటుంది. కామన్ సిలబస్లు అనేవి వీళ్ళకి అదనంగా అందే మరో గిఫ్ట్ అన్నమాట. కామన్ సిలబస్లు, అవుట్డేటెడ్ కరికులమ్స్ మధ్యలోన వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటున్నారు. గిరిజనం మరియు కొండ ప్రాంతాలు కానీ మీరు చూసినట్టుగా అయితే సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సింగిల్ టీచర్స్ పడే ఇబ్బందులు మామూలు విషయాలు కాదు. ఇక స్టూడెంట్స్ విషయానికే మీరు వచ్చినట్టుగైతే పాఠశాల సమయానికి కూడాను టీచర్ అందుబాటులో ఉండడము ఆ పాఠశాలలో అత్యంత కష్టమైన సమస్యగా మారుతూ ఉంది. ఇక మీనింగ్ఫుల్ లైఫ్ అందుతుంది, కానీ మీనింగ్లెస్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది. లాక్ ఆఫ్ అవేర్నెస్, లాక్ ఆఫ్ గైడెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా లాంగ్వేజ్ బ్యారియర్స్ని కూడాను మీరు ఎక్కడే చూడవచ్చు. అర్బన్ ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ కానీ మనం పరిశీలించినట్టుగా అయితే స్ట్రెస్, యాంగ్జైటీలతో కూడుకున్న ఎడ్యుకేషన్ లైఫ్ పిల్లవాడికి అందుతుంది. కావాలంటే మీరే ఆలోచించండి. మార్కులు, ర్యాంకులతో పిల్లవాడిని మీరు కొలుస్తుంటే వాడికి అకాడమిక్ ప్రెషర్ కాకుండా ఏ ప్రెషర్ పిల్లవాడిలో డెవలప్ అవుతుంది? ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఎడ్యుకేషన్ అనేది అకాడమిక్ ప్రెషర్ వల్ల అందుతుందన్నమాట. మీనింగ్ లెస్ రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట అన్నానో ఒక్కసారి మీరు పరిశీలిస్తే చిన్న కుటుంబాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. వీటితో సోషలైజేషన్ అనేది చాలా తక్కువైపోతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లవాడిలో డెవలప్ కావడం లేదు. ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ కావడం లేదో ఎవరితోని ఎలా, ఎప్పుడు, ఎంత స్థాయిలో లేదా ఏ స్థాయిలో తన ఎమోషన్స్ అనేవి ఉపయోగించుకోవాలో పిల్లవాడికి తెలియడం లేదు. కాబట్టి ఇక్కడ డిప్రెషన్స్కి, యాంగ్జైటీకి, స్ట్రెస్కి గురవుతున్నాడు. తన అభిప్రాయాలని స్వేచ్ఛగా చెప్పుకోవలసిన పిల్లవాడు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోలేని స్థాయికి వెళ్తున్నాడు అనేసి అంటే తల్లిదండ్రులు వాడితో కేటాయించే సమయం కూడాను తగ్గిపోవడమే. ఆత్మహత్యల పేరుతోని హత్యల్నే మనం చేస్తున్నాము పాఠశాల సిస్టంలోన. ఎందుకంటే ఇక్కడ మీనింగ్ లెస్ ఎడ్యుకేషన్, అదేవిధంగా లాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఎడ్యుకేషన్ అనేది అర్బన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది. మత్తు పదార్థాలు అనేవాడికి అందుబాటులోకి రావడం జరిగింది. రిలేషన్షిప్స్ అనేవి పూర్తిగా స్పాయిల్ అయినాయి. వీటితో పాటుగా బయట ఉన్న కల్చర్ ఏదైతే ఉందో విపరీతమైన చెడు ప్రభావాన్ని స్టూడెంట్ లైఫ్ మీద చూపిస్తుంది. ఏదైతే అలవాటు పడుతుంది లేదా అట్రాక్ట్ చేయబడుతున్న కల్చర్ ఉందో ఆ కల్చర్ అనేది పిల్లవాడి యొక్క మనోభావాల్ని మరియు వాడి యొక్క కెరియర్ మీద దెబ్బ కొడుతుంది అన్న విషయంలోన ఎటువంటి డౌటు లేదు. అందుకే మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా సరే ఈ కల్చర్ ఫోబియాతోనే మనకి చైల్డ్ అబ్యూస్ అనేవి వస్తున్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువైంది, ఇది కూడా చైల్డ్ అబ్యూస్కే కారణమవుతుంది. ఒక్క చైల్డ్ అబ్యూస్ పిల్లవాడిని మీరు దగ్గరగా మీరు చూసినట్టుగైతే వాడు తన జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో పడుతున్న కష్టాలను మీరు చూస్తే కన్నీళ్ళు ఆగవు. ఆ స్థాయిలో ఉన్నాయి. మరి పాఠశాలలోన టీచర్స్కి, స్టూడెంట్స్కి మధ్యలోన రిలేషన్షిప్స్ అంత బాగున్నాయి అనుకుంటున్నారా? బాగలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అర్బన్ ఎడ్యుకేషన్లో మనము ఫైనల్గా ఒక మాట చెప్పాలని అంటే అవుట్డేటెడ్ సిలబస్లు, కామన్ కరికులమ్స్ ఉన్నాయి. వీటితో పాటుగా అవుట్డేటెడ్ మెథడ్స్ని, టీచింగ్ మెథడ్స్ని ఉపయోగిస్తున్నారు. గేమ్స్కి అసలు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. డైరీస్ అనేవి హోంవర్క్ల కోసం ఉపయోగించే ఒక పుస్తకం అయిపోయిందే తప్ప డైరీస్ వాల్యూసే తెలియకుండా ఇక్కడ అందుబాటులో ఉండడాన్ని మీరు గమనించవచ్చును. సోషలైజేషన్ అనేది పూర్తిగా కిల్ చేయబడుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లవాడికి డెవలప్ కావడం లేదు. దీంతో వాడికి డిప్రెషన్కి గురవుతున్నాడు. యాంగ్జైటీని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అకాడమిక్ స్ట్రెస్కి గురి కావడం జరుగుతుంది. కొత్త కల్చర్లు అనేవి పిల్లవాడి యొక్క కెరియర్ని పూర్తి స్థాయిలో స్పాయిల్ చేస్తుంది అనడంలోన ఎటువంటి డౌటు లేదు. అలా వింటూ ఉంటే ఎలా, చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కూడాను కామెంట్ రూపంలో తెలియజేయండి.